వేసుకుంటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జై తెలంగాణ పేపరే కాదు, పృథ్వన్న మన అందరం కలిసి జై తెలంగాణ పార్టీ కూడా పెట్టాల్సిన అవసరం ఏర్పడ్డది. ఎందుకంటే బీహార్ నుంచి బతకడానికి వచ్చిన పాస్పోర్ట్ బ్రోకరు తెలంగాణ సోయి లేనోడు. కేసీఆర్కి తెలంగాణ సోయి ఉంటే తెలంగాణ అమరవీరుల స్తూపం ముందు 1200 మంది పిల్లలు చనిపోతే వాళ్ళ అడ్రస్లు ఉండవు. 69లో 369 మందిని చంపిన కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఎవడన్నా కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం తీసేయమనే సోయుందా? షేమ్ కేసీఆర్, వీఆర్ షేమ్ ఆన్ యూ. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా పాటిన బీహార్ బ్రోకర్కి తెలంగాణ సోయి లేదు. కేసీఆర్ చేసిన తప్పుల నుంచి వచ్చిన ఒక చంద్రబాబు బూట్లు నాకే చెంచా, ఆంధ్రోళ్ళ కమ్మోళ్ళ చెంచా రేవంత్ రెడ్డి, నీకు కూడా తెలంగాణ సోయి లేదు. ఎందుకంటే కేసీఆర్ చేసిన తప్పుల్లోంచి వచ్చిన నువ్వు 369 మంది విద్యార్థులు చంపిన అసెంబ్లీ ముందున్న శిలాఫలకం మీద కనీసం మన తెలంగాణ సమాజంలో నాతో సహా ఇక్కడున్న అందరికీ ఒకటి చెప్తున్నా, నిజంగా మనకి రేషం పౌరుషం ముచ్చర్ల సచ్చరైన పౌరుషం ఉంటే రేపు పొద్దున అమరవీరుల స్తూపం మీద శిలాఫలకం వేయాలి. 369 మంది చచ్చిపోతే వచ్చింది. ప్రపంచంలో ఎక్కడ ఇంతకన్నా సిగ్గుతప్పిన బతుకుండదు. ఎందుకంటే ఆ 369 మంది చచ్చిపోకపోతే ఇవాళ తెలంగాణనే లేదు. అలాంటి చచ్చిపోయిన అమరవీరులను గుర్తుంచుకొని తెలంగాణ సోయిలని ఈ బద్మాష్ బాడుకావు ఈ రాజకీయ నాయకులని చెప్పులతో కొట్టాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అత్యంత త్యాగం ప్రాణత్యాగం. అలాంటి ప్రాణత్యాగం చేసిన ఈ తెలంగాణ నేల తల్లి మట్టి బిడ్డ ముచ్చెర్ల సచ్చన్నకి నిజమైన నివాళి ఎప్పుడంటే జై తెలంగాణ పార్టీ రావాలి. పృథ్వన్న ఆధ్వర్యంలో నిజాయితీ నికార్సైన వాళ్ళందరూ అసెంబ్లీకి పార్లమెంటుకు పోవాలి. అదే ముచ్చెర్ల సత్యనారాయణ గారికి ఇచ్చే నిజమైన నివాళి. జై తెలంగాణ, జై ముచ్చెర్ల సత్యనారాయణ. సో థ్యాంక్ యూ విఠల్. ఈ తెలంగాణలో పల్లె పరిచయం లేనటువంటి ఇంకో అద్భుతమైన గెస్ట్ వచ్చిండు. మా నల్గొండ నరసింహారెడ్డి అని ఆడున్నవే. ఓ ఇన్నే ఉన్నావా? దా ఓ నువ్వు కూడా లీడర్ అవుతావా? ఇట్లా ఇక తెల్లంగా వేసి వచ్చిండు, ఎప్పటికి నల్లంగా వేసేది ఇలా తెల్లంగా వేసి వచ్చిండు. దాన్న 3 గంటలకు వస్తానాడికి ఇప్పుడు వచ్చిండు చూడు. ఇక ఉన్నది లాస్ట్కి నీయే. నువ్వు మాట్లాడక ఇప్పుడే, నువ్వు కూర్చో నువ్వు మాట్లాడు. నీ వేదిక మీదకి పిలిచేందుకు అని చెప్పిన నేను గట్లా. ఇప్పుడు మా నాన్న ఎట్లా ఉపన్యాసం ఇచ్చేది అని 50 ఏళ్ళ కింద 69 ఉద్యమంలో తనతోని పోయినప్పుడు కొన్ని మాటలు, ఒక 2-3 మాటలు తన గుర్తుకున్నాయి చెప్పిండు. మంత్రి ఉన్నప్పుడు మాట్లాడినవి కూడా గుర్తుకున్నది చెప్పిండు. తనకు అవే 2 ముచ్చట్లు చెప్తా అంటున్నారు. మా రవీంద్రాచార్య రాను మీరు అని 2 నిమిషాలు అదే 2 ముచ్చట్లు చెప్తా అన్నాడు. అదే అది ఎట్లా ఉంటుంది తన మాట శైలి అని. యాక్చువల్గా ఏంటంటే సంపూర్ణంగా ముచ్చటేతరణ గారిని ఆవిష్కరించలేకపోయినాం. ఇంకా ఒక నేను చెప్తా అది. జై తెలంగాణ. తెలంగాణ ఫ్యూడల్ దొరలను వాళ్ళ దాష్టికాన్ని వ్యతిరేకించి ధిక్కార స్వరాన్ని వినిపించిన ముచ్చెర్ల సత్యనారాయణ గారి జయంతి రోజును ధిక్కార స్వర దినంగా జరుపుతున్న తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీ కుమార్ గారికి నా కృతజ్ఞతలు, అభినందనలు కూడా. ముచ్చెర్ల సత్యనారాయణ గారు దళిత ఉద్యమాలు, అంబేద్కర్ ఉద్యమాలు, బహుజన ఉద్యమాలు ఏవీ లేనప్పుడే ఒక బ్లాక్ ప్రెసిడెంట్ అయింది వరంగల్లో, హన్మకొండలో బ్లాక్ ప్రెసిడెంట్ అప్పుడు అంటే ఒక ఎమ్మెల్యేతో సమానం. వారు ఎప్పుడు కూడా ఎవరితో పరిచయంగా మాట్లాడింది లేదు. నాకు మొదటిసారి నేను అతన్ని ఎక్కడ చూశానంటే 1969 ఉద్యమంలో నేను 10th క్లాస్ చదివేది. అక్కడ హన్మకొండ జీవన్లాల్ గ్రౌండ్స్లో ఏ మీటింగ్ అయినా వెళ్ళి కూర్చుంటే పాట పాడుతున్నాడు. సంజీవరెడ్డి మామ అయ్యయ్య రామ. ఈ సంజీవరెడ్డి ఎవడు మనకు అర్థం కాదు, ఏదో చిన్నోళ్ళంగా చూస్తుండేది. తర్వాత అనేది తెలంగాణ సోదర తెలుసుకో, నీ బతుకు తెలుసుకోకుండా మోసపోతావు అన్నాడు. ఈ తెలంగాణ గురించి మాట్లాడుతాండి ఈ సారని. నా అదృష్టం కొద్దీ తెలంగాణ ఉద్యమంలో ఆయనతో ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. ఏటూ నగరం మీటింగ్కు వెళ్ళాము. చీకట్లో కూడా ఆయన మాటలు శ్రద్ధగా, అంటే ప్రజల భాషలో ఎట్లా మాట్లాడవచ్చు అనేది ఆయన దగ్గర విన్నాము. ఆ తర్వాత అతను ఒక రాజకీయ నాయకుడే కాదు, ఒక కల్చరల్ జార్ కూడా.
నాటకాలు వేసేవాడు. మొదటి కృష్ణుడు, రెండవ కృష్ణుడు వేషం వేశాడు. రుక్కయ్య అని ఉండే వాళ్ళకు వాణి నికేతన్ అనే ఒక కళా బృందం ఉండేది. అంటే ఒక రాజకీయ నాయకునిలో పలు పార్శ్వాలు ఆయన ఒక్కళ్ళే ఉండేది. ఆయన ఒక రచయిత, ఒక కవి, ఒక పాటగాడు, ఒక పద్యాలు పాడతాడు, నాటకాలు వేస్తాడు, రాజకీయాలు కూడా చాలా స్మూత్గా నడుపుతాడు. ఎప్పుడు ఆయన దగ్గర ఒక రకమైన చిరునవ్వు ఉండేది, ఒక స్మైల్, అంటే ఒక అట్రాక్టివ్ స్మైల్ ఉండేది. దాన్ని ఏముందా తర్వాత మాట్లాడదాంలే ఇట్లా అనేది. ఆ రకమైన ప్రజ్ఞాశాలి, బహుక ప్రజ్ఞాశాలి ముచ్చెర్ల సత్యనారాయణ గారు. ఆయన మంత్రి అయినాక ఒకసారి నేను అనుకోకుండా ఆయనకు సన్మానం జరుగుతుందంటే వెళ్ళాను. వెళ్తే ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కదా, ఏమంటాడంటే చూడవయ్యా మాట్లాడేదట నోరట రాలేదో నోటి పనులు అనేది. ఏంటంటే ఎవడో ఎక్కడో ఏదో జరిగితే మా బస్ అద్దాలు ఎందుకు వాళ్ళకి కొడతారు, మీకు సేవ చేసే వాళ్ళము, ఇట్లా విషయాన్ని చాలా మెత్తగా శృతి మెత్తగా చెప్పడంలో ఆయన చాలా ప్రజ్ఞాశాలి. మీకు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది, ఇవాళ రేపు రాజకీయాలంటే అందరూ భయపడుతున్నారు. ఒక సమయంలో వరంగల్లో ఒక కులం వాళ్ళు పివి నరసింహారావు అంతటి వాడినే ఓడించారు. బీజేపీ పార్టీ దేశమంతా ఓడిపోతే ఒక్క వరంగల్లోనే గెలిచింది, అది పివి నరసింహారావుని ఓడించడానికి. అలాంటి రాజకీయాల్లో కూడా తను వెలిగిండు, భయపడలేదు, గట్టిగా నిలబడ్డాడు. మీ అందరికీ నా తరఫున వినతి ఏంటంటే, సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. మీకు మీరు ధైర్యంగా నిలబడండి. ఇవాళ కాకుండా రేపు, రేపు కాకుండా ఎల్లుండి, ఏదో ఒక రోజు నాయకత్వ పటిమను నిలబెట్టుకోవాలి. మనం ముచ్చెర్ల సత్యనారాయణ గారి స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకొకటి, ఒక కవి ఒకటే పాటను రెండు భాషల్లో పాడడం అనేది, రచించడం అనేది, ఆయన దగ్గర ఉర్దూ తెలుగు భాషల సమ్మిళితంగా పాడడం అనేది ఆయన తొలి తెలంగాణ ఉద్యమ వాగ్గేయకారుడు అంటే ముచ్చెర్ల సత్యనారాయణ గారే. తర్వాతనే మన లెఫ్ట్ ఉద్యమాలు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పాటను ఉద్యమానికి ఒక ఆయుధంగా చేసుకోవడం జరిగింది. జై తెలంగాణ, జై ముచ్చెర్ల సత్యనారాయణ. నాకు చెప్పిన ముచ్చట చెప్పలే, అసలు ముచ్చట. ఆర్టీసీ మంత్రి అయ్యట, హనుమకొండకు పోయిందట, పోతే అందరు జనాలు అంటున్నారట, అరే అసలు ముచ్చట చెప్తలేడు, గా ముచ్చట చెప్తాడు అనుకున్నాను నేను. సార్ ఏం చేసేదంటే, మా ఇంటి దగ్గర ఉండేది, పొద్దునైతే మధుచంద్ర హోటల్కి వచ్చి టిఫిన్ చేసేది. మేము ఇంకా ఆయన మినిస్టర్ అయినాక చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ఏంటంటే నేను ఎటుపోయినా కష్టమే ఉంది. ఇప్పుడు హోటల్కి వచ్చి టిఫిన్ చేసేది ఉంటే అందరు ఏమంటారంటే, ఓహో ఎక్కడ పోయిందైనా బుద్ధి, బీసీ బుద్ధి, మినిస్టర్ అయినాక కూడా హోటల్కి వచ్చి తింటాను అంటాడు. లేదని అటెండర్లతో తెప్పించుకుంటే అటెండర్లను గుర్తుపడతారు హన్మకొండలో అందరూ. ఓహో ఈయనకెంత సీర వచ్చిందో, అటెండర్లతో టిఫిన్ తెప్పించుకుంటారు. అరే నేను బీసీ అయినందుకే ఈ కథ కదా, బట్టలు మంచిగా వేసుకుంటే ఇక స్టార్ట్ చేసిండే ముచ్చెర్ల సత్యనారాయణ అంటారు. అదే ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ అయితే మంచి బట్టలు వేసుకుంటే లేదు, మనకు మొదటి నుంచే పైసలు ఉన్నాయి. ఇట్లా ఈ మంత్రి పదవి నాకు ముళ్ళ కిరీటం అయిపోయింది, ప్రతిదానికి కష్టమే. అంటే ఒక బీసీ మంత్రి అయితే ఎన్ని కష్టాలు ఉంటాయనేది మీరు తెలుసుకోవాలి. కానీ అన్నిటినీ ఆయన నవ్వు నాకు చాలా ఇష్టం, అది మీరు చూసే అవకాశం నాకు కలిగింది. చాలా స్మూత్గా నడపడం అనేది రాజకీయాన్ని చాలా గొప్ప మనిషి. బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. రాజకీయ నాయకులకు ఇన్ని గుణాలు ఉండడం చాలా రేర్, అసలు ఎవరికి లేవు. రాజకీయ నాయకుడికి నాటకాలు వేసేవాళ్ళు ఎవరండి, అందులో శ్రీకృష్ణుడుగా వేయడము, అది ముచ్చెర్ల సత్యనారాయణ గొప్ప. జై తెలంగాణ, ముచ్చెర్ల సత్యనారాయణకు జోహార్లు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.